హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ వ్లాగ్స్. థంబ్నెయిల్ మీరు చూసే ఉంటారు. 8000 వాచ్ అవర్స్ ఫేకా రియలా అనేది నేను థంబ్నెయిల్ పెట్టాను. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో నేను చేస్తున్నానండి. ఆ వీడియోలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అండ్ నెక్స్ట్ నేను లాంగ్ వీడియో చేస్తాను అన్ని ఫుల్ డీటెయిల్స్తో అని చెప్పాను కదా. సో అందుకే ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా నేను ఈ 8000 అవర్స్ గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. అసలు ఈ 8000 వాచ్ అవర్స్ గోల్ ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎందుకంటే 8000 వాచ్ అవర్స్ ప్రజెంట్ అయితే అమలులో లేదు. ఇప్పుడు ప్రజెంట్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి 8000 వాచ్ అవర్స్ అనేది వర్తించదు. 8000 వాచ్ అవర్స్ అనేది 2027 ఫిబ్రవరి 1వ తారీఖున మాత్రమే కొత్త క్రియేటర్స్కి వర్తిస్తుంది. ఆల్రెడీ ఉన్న క్రియేటర్స్కిను, మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళకిను, ఆల్రెడీ ఉన్న ఛానల్స్ వాళ్ళకిను ఇది వర్తించదు. ప్రజెంట్ అయితే 8000 వాచ్ అవర్స్ అనే అప్డేట్ అయితే వాస్తవం, నిజమేనండి. 8000 వాచ్ అవర్స్ అనే ఫ్యూచర్ అప్డేట్ అనేది మాత్రం నిజమే. కానీ ప్రజెంట్ ఇప్పుడు కాదు, 2027లో ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కొత్త క్రియేటర్స్కి అప్డేట్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క 8000 అనేది వర్తిస్తుంది అనమాట. కొత్త క్రియేటర్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది నిజమండి. అయితే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మనకి ప్రజెంట్ అయితే 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, మళ్ళీ 90 days 10 million వ్యూస్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజెంట్ అదే రూల్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి లాంగ్ వీడియోస్ వచ్చేసి 8000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కొత్త క్రియేటర్స్కి. అదేవిధంగా షార్ట్లు కూడా, షార్ట్ వచ్చేసి 90 days 20 million వ్యూస్ అనేది షార్ట్ వీడియోస్కి మానిటైజేషన్. సో ఫుల్ మానిటైజేషన్ వచ్చేసి 8000 వచ్చేసింది. అండ్ షార్ట్ వీడియోస్ మానిటైజేషన్ వచ్చేసి 90 days 20 millionsకి వర్తించిద్ది అనమాట. ఇది వచ్చేసి కొత్త క్రియేటర్స్కి. సో పాతది వచ్చేసి మనకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పాను కదా. సో కొత్త క్రియేటర్స్కి మాత్రం ఈ యొక్క 8000 20 millions అనేది వర్తించిద్ది. అది కూడా 2027 నుంచి వర్తించిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అయిన వాళ్ళు మాత్రము, ఇంకా ఎవరైనా మానిటైజేషన్ ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జనవరి లోపు మొత్తం మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసేసుకోండి. సో దీనివల్ల 8000 వాచ్ అవర్స్ అనేది కొంచెం కష్టమే చిన్న యూట్యూబర్స్కి. ఎందుకంటే 4000 వాచ్ అవర్స్కి చాలా ఇబ్బంది పడుతూ చాలా టైం తీసుకుంటుంది. అప్పటికి మనము కొన్ని ప్రైవేట్ లిస్ట్లో పెట్టి ప్రైవేట్లో అన్లిస్ట్లో పెట్టడం వల్ల స్ట్రైక్లో కాపీరైట్ పడడం వల్ల చాలా మందికిను 4000 వాచ్ అవర్స్ అనేది చాలా కొంచెం టైం పట్టేది. ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ అంటే కొత్త క్రియేటర్స్కి కొంచెం కష్టమే ఇదైతే. ఎందుకంటే అన్ని వేల వాచ్ అవర్స్ మళ్ళీ ఏది ప్రాబ్లం లేకుండా ఛానల్ని జాగ్రత్తగా కంటిన్యూ చేసుకుంటూ చేయడం అంటే చాలా వరకు కొంచెం కష్టమని చెప్పాలి. బట్ ఏంటంటే వీడియో క్వాలిటీ అండ్ కన్సిస్టెన్సీ కనుక మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 8000 అనేది కొంచెం సమయం పట్టినా కూడా కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళవచ్చు అనమాట మనము. ఇదండి విషయము. మీ ఐటీ స్టూడియోలో ఏమైనా చేంజెస్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ 8000 వాచ్ అవర్స్ అనేది మాత్రం ఫేక్ ఏం కాదండి, ఇది రియలేను. అండ్ కొత్త క్రియేటర్స్ ఏదైనా ఉంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఒక వీడియో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తూ అయితే కొత్త క్రియేటర్స్కి అప్కమింగ్ వాళ్ళకి ఇది ఒక ఏమంటారు పెరుగన్నంలో పలుకురాయి పడ్డట్టుగానే చెప్పొచ్చు. బట్ మనం కరెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేసి అన్ని కనుక వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇదేం పెద్ద కష్టం కాదనే చెప్పొచ్చు. వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.